ఈడు సిగ్గులేనివాడు కేకు ఉద్దరపుణ్యంగా తిని మూతికంతా కేక్ ఈడ బరగలు కాస్తా అంటాడు. సార్ ఒక్క నిమిషం ఫోన్ పెట్టేసింది. అది మేము కొత్తగా స్టార్ట్ చేసినాం బిజినెస్. ఓకే, అది ఒకసారి జనాలకి టేస్ట్ చూపించి వాళ్ళకి నచ్చినది ఫీడ్బ్యాక్ రివ్యూ చేపి తీసుకుంటున్నాము. కానీ ఇది నా అబ్బా జీవితం. కానీ నువ్వు అనుకున్నట్టే మీరు కేక్స్ తినే అలవాటు ఉందా? కూర్చోండి, మీరు కూర్చోండి, పర్లేదు. కేక్స్ తినే అలవాటు ఉంది మీకు? తింటారా కేక్స్? మీకు ఇష్టమైన ఫ్లేవర్? చాక్లెట్, వెనిలా, బటర్ స్కాచ్. అదే ఒకసారి మీకు టేస్ట్ చూసి చెప్తే అది మేము రికార్డ్ చేసుకుంటాము. మీకు టీవీలో వచ్చిన ప్రాబ్లం లేదా? అంటే టీవీలో సినిమాలు ఇంటర్వెల్లో ఇట్లా వేస్తాం, ఓకే కదా? అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. అంటే టీవీలో సినిమాలు ఇంటర్వెల్లో ఇట్లా వేస్తాం, ఓకే కదా? ఎందుకంటే మామూలుగా మోడల్స్ తీసుకోవాలంటే డబ్బులు ఎక్కువ అవుతాయి. అందుకు జనాల్లోనే మోడల్ సెలెక్ట్ చేసుకుంటాను. అంటే మీరు చూసేదానికి మోడల్ టైపే కనిపించిన మోడల్ సూపర్ మోడల్ హడల్ బాగా నేను ఆల్రెడీ 10 minutes నుంచి చూస్తాను. నాకు టేస్ట్ చేయండి, నేను వీడియో తీసుకుంటాను. పర్లేదు, రెండు ఎక్కువే తినండి. కొద్దిగా ఎక్స్ప్రెషన్లు బాగా ఇవ్వండి అన్నట్లు. అంటే మాకు టీవీలో వేసినప్పుడు అట్లా రియలిస్టిక్గా అనిపించాల, భలే ఉందిరా అని. సూపరా? చెప్పండి ఎట్లుంది ఒకసారి, కొద్ది గట్టి చెప్పండి, రికార్డ్ చేసి. మీకు ఏం నచ్చింది? ఇందుకు ఏం ఫ్లేవర్ అది? బాగుందా? చెప్పు, ఆర్డర్ పెట్టుకోండి అని చెప్పండి. ఇదైతే ఆర్డర్ పెట్టుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మరి కంపెనీ కూడా చాలా బాగానే ఉంది. మీరు కూడా చూడండి. ఎక్సలెంట్ అని చెప్పండి, చూస్తారు కదా జనాలు. గట్టిగా ఎక్సలెంట్ ఉంది అసలు. నేను జీవితంలో తినలేదు ఇట్లా కేక్ అని. చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది. పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, ఏదైనా పెద్ద ఏ దానికైనా సరే, చావుకైనా సరే తినాల్సిన కేక్ ఇదని చెప్పు. ఏ ఫంక్షన్ కైనా తినవలసిన కేక్ ఇదే. నెక్స్ట్ బర్త్డేకి మీరు కేక్ ఏది కూడా అనుకుంటారు? కాదు, మీరు కేక్ ఇప్పుడు నుంచి బర్త్డేకి అయినా ఫంక్షన్లకైనా ఏది వాడాలనుకుంటారు? మేము ఇదే బాగుంది. అదే చూసారా ప్రజలారా? ఎందుకంటే మనము ఇప్పుడుకి కేకులు అమ్మబట్టి ఇప్పటికి 6 months అవుతుంది. 3 ఆర్డర్లు వచ్చినాయి. ఎందుకంటే కేక్ ఆషామాషి కేక్ కాదు అది. మనకు 3 ఆర్డర్లు కూడా ఒక పొలిటీషియన్ చేసినారు, ఒక సినిమా యాక్టర్, తర్వాత ఒక కామన్ పర్సన్ చేసినాడు. మీరేం చేస్తారు? ఓన్గా చేస్తా అంటే ఒక బిజినెస్ మ్యాన్ ద్వారా మనకు 3 ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు సార్ మన బిల్లు కడతారు ఆయన చేత్తోనే. ఇద్దండి తీసుకోండి, చెప్తాను. నీది వచ్చేసి ఒక్క నిమిషం వీడియో కట్ చేస్తాను. ఉందా మిగిలింది ఏమన్నా? అది కూడా తినేసేయండి. ఇద్దండి సార్. వెనీలా ఫ్లేవర్కి వచ్చేసి 3600. ఈ మధ్యలో మీకు ఇంకా స్కూప్ ఇవి యాడ్ చేస్తాను. బిల్లేట్ సార్ మీరు కంపెనీకి ప్రోడక్ట్ చేయమన్నారు కదా. కంపెనీ ప్రోడక్ట్ చేయమన్నారు కదా, మామూలుగా ఇచ్చారు కదా మీరు. మామూలుగా నేనేమన్నా నాయనకలైన కోట్లాస్ ఏమైనా ఉద్దరికి వచ్చిందే. అలాగే సార్, ఇప్పుడు తినమని మీరే టేస్ట్ ఎలా ఉంది చేయమన్నారు కదా. తినమన్నంటే ఐస్ క్రీమ్ ఎవడైనా ఎట్లా తింటాడు? తీసుకొని బాగుందన నములుతానా, లోట్లోకి వేసుకొని కుక్కుతానా. అది యాక్చువల్ గా మేము 10 మందికి తినిపించేది. అది మీరే తినేయమన్నారని తినేసాను మొత్తం. మేము ఆ పక్క నాకడము ఈ పక్క నాకడము కేక్ అంతవరకు ఉంటుంది. ఇప్పుడు డబ్బులు కట్టండి. ఆర్డర్ పెట్టింది మీరే కదా. నేనే ఆర్డర్ పెట్టలేదే. ఆర్డర్ అయితే పెట్టలే. నేను ఆర్డర్ పెట్టలేదా? ఆర్డర్ పెట్టలే. మన ఆర్డర్ పెట్టలేదు. మీ పేరు? నా పేరు అశోక్. అద్దా ఆర్డర్ నేను పెట్టలే. కేక్ 20 రూపాయల కేక్ 3500 4500 చెప్తాను. కేక్ 20 రూపాయల కేక్ 3500 4500 చెప్తాను. ఇప్పుడు రాక ఉద్దరికి వచ్చిందా? నేను సూపర్ ఉంది, డూపర్ ఉంది. నెక్స్ట్ బర్త్డేకైనా చావులకైనా ఇదే పెడతా అంటావు. రికార్డు ఉంది.
కంప్లైంట్ ఇస్తా, నేను రికార్డ్ చేసుకునేది ఊరికే కాదు. కేక్ 20 రూపాయల కేక్ 3500 4500 చెప్తుంటారు మీరు. కేకులు అన్నీ ఒకటే కేకులు అవ్వవు. ఒకటి చెప్తాడు, మేము అమ్మే షోరూమ్కి ప్రైస్ ఎంత ఉంటుంది, దానికి కరెంట్ బిల్ ఎంత ఉంటుంది, కేకులు తయారు చేసేవానికి ఎంత ఇవ్వాలా, దానికి కొనుక్కోడానికి ఎంత అవుతుంది, ఆ బాక్స్ ఎంత అవుతుంది, కవర్ ఎంత అవుతుంది. పక్కనే బేకరీ ఉంది 20 రూపాయలు అడిగితే పక్కనే బేకరీ అంటే పక్కనే పోయి కూర్చొని తినాలా, ఈడికొచ్చేందుకు కూర్చున్నావు అంటే పక్కనే పోయి కూర్చొని తినాలా, ఈడికొచ్చేందుకు కూర్చున్నావు. ఏ ఫోన్ మాట్లాడుకుంటే మీరు వచ్చారు. ఎవరు అవన్నీ కాదు, బిల్లుతోనే కేక్ దుడుచుకొని ఆర్డర్ పెట్టలేదు. ఎవరు ఆర్డర్ అయితే పెట్టలే. చూడు ఒక నిమిషం, వచ్చిందే 3 ఆర్డర్లు, 3 ఆఫ్ చేయద్దు నన్ను. నీకు 3 ఆర్డర్లు వచ్చినాయి, ఇప్పుడే పొగిడినాను వీడియోలో కూడా. ఒక చిన్న ఆర్డర్ పెట్టాను. నేనైతే ఆర్డర్ పెట్టలే. ఆర్డర్ పెట్టండి, ఎందుకు తిన్నావు? మీరు ఇచ్చారు కాబట్టి. ఎవరు ఇచ్చినారు? ఏమి ఇస్తాడు? ప్యాడ్ ఉంది, ప్యాడ్ ఇస్తా తింటావా? ఏమి ఇస్తాడు? ప్యాడ్ ఉంది, ప్యాడ్ ఇస్తా తింటావా? అలాగేం లేదు, మీరు చూడమన్నారు తిన్నారు. ఇప్పుడు ప్యాడ్ ఉంది, ప్యాడ్ ఇస్తా తింటావా? అలాగే ఎలా తింటాం? మళ్ళీ ఇదే ఎలా తిన్నావు? ఇది కేక్ అన్నాక ఎవడైనా తింటాడు. ఎందుకు తింటారు కేక్ అన్నాక? కేక్ అన్నాక ఎవరు తింటారు? కొనుక్కున్న వాళ్ళు తింటారు. అవును, నువ్వు కొనుక్కున్నావా? ప్రోడక్ట్ ఎలాగుందో చెప్పమన్నారు, మీ కంపెనీ నుండి వచ్చాం, ప్రోడక్ట్ ఎలాగుందో చెప్పమన్నారు. నేను ఆ మాట అన్నానా? ప్రోడక్ట్ ఎలా ఉందని నేను అడిగినానా? ఏం ప్రోడక్ట్? ఏ ప్రోడక్ట్ ఏంది? కేక్ ప్రోడక్ట్ ఎలాగుంది, టేస్ట్ అది ఎలాగుందో అడగమన్నారు. టేస్ట్ ఎలాగుంది మీకు నేను అడిగినా? మీరు ఏమేమి తింటారు, మీకు ఏ ఫ్లేవర్లు ఇష్టమో అన్నా. అవును, వెనీలా అన్నారు, మీ చేతిలో వెనీలా పెట్టినా, మీ చేతిలో బిల్లు పెడతాను, డబ్బులు పెట్టు. నీకు ఇప్పుడు నువ్వేం టెన్షన్ పడుతుండేది? బిల్ ఎంత అయిందని టెన్షన్ పడుతున్నావా? ఎంత? 3600 GST 1600. అంత ఎందుకు ఇంత కొద్ది కేక్ అంతే రేట్ మరీ దారుణంగా. ఎందుకు ఇంత కొద్ది కేక్ అంతే రేట్ మరీ దారుణంగా. నీకు ఇంత కొద్దిది కాదు, ఎక్కడ అమ్ముతానం అనేది ముఖ్యం, ఎవరు తెస్తాను అనేది ముఖ్యం. ఎక్కడ నుండి వచ్చింది? నోవోటల్ లో బుక్ చేస్తే తోమది కూడా నాదే. అదే అట్లా అంటారని చెప్పి నోవోటల్ ఆపోజిట్ లో లాస్ట్ కార్నర్ లో చిన్న షాప్ పెట్టుకున్నాను. ఏమి ఆ షాప్ నుంచి వచ్చింది? ఆ షాప్ నుండి వచ్చింది. అంత కాస్ట్ ఏంటి బ్రో? ఎవరు? నోవోటల్ ముందర నుంచి అది వచ్చేది. మేము నీకు కూడా తెలియదు, పార్సల్ మాకు ఏదైనా వచ్చినా నోవోటల్ గేట్ లో దూరి మళ్ళీ ఆ పక్క గేట్ లో బయటకు వస్తాము. అంటే పార్సల్ దాంట్లో నుంచి వచ్చినట్లు ఫీల్ అయ్యి కస్టమర్స్. అవన్నీ చెప్పొద్దు, డబ్బులు కట్టేసి. డబ్బులు నేను ఎందుకు ఇస్తాను బ్రో? ఇప్పుడు నేను ఏం చెప్పాలా? నేను చెప్పండి, కంపెనీకి ఏమని చెప్పండి. ఏమని? రాంగ్ ఆర్డర్ అని చెప్పండి. రాంగ్ ఆర్డర్ అని చెప్తా? ఫోన్ పే చేసేసాము నంబర్. అవన్నీ చెప్పి అవసరం లేదు. నువ్వు పెట్టుకో, తమాషాలు చేయొద్దు బ్రదర్. నువ్వు పక్కన కేక్ కూడా ఇచ్చేస్తాను. ఎవరికి ఇచ్చేస్తాను? ఎవరిగాల బొంగులో 20 రూపాయలు 30 రూపాయలు కేకులు, ఎవరిగాల బొంగులో 20 రూపాయలు 30 రూపాయలు కేకులు. కేక్ కూడా ఇచ్చేస్తాను కావాలంటే. కేక్ నోవోటల్ కేక్ వస్తుందా? 10-20కి ఇప్పిస్తావా? పైన రాయించేద్దాం. ఎవరు? నీ అతి తెలివితే ఎట్లా వద్దు తమ్ముడు, నేను చెప్తాను. నువ్వు తిన్నావు, బాగుంది అన్నావు, అంతవరకు బాగుంది, డబ్బులు కట్టేసి. డబ్బులు అయితే నాదే లేవు బ్రో. డబ్బులు లేనివాడు కేక్ ఎందుకు తిన్నావు? కేక్ మీరు ఇచ్చారు, టేస్ట్ ఎలా ఉందో చెప్పమన్నారు, చెప్పా. టేస్ట్ బాగుందని. బాగుంది కదా, బాగుంది, దానికి డబ్బులు కట్టు. నేను ఎందుకు కడతా? ఆర్డర్ అయితే నేను పెట్టలేదు. ఇది పెద్దగా పోతుంది, పోతే బాగుందండి, పెద్దగా పోతుంది. అర్థమైందా? ఇది కంపెనీకి టోటల్ లాస్ అవుతుంది. ఇది 3వ ఆర్డర్. ఇది కంపెనీకి టోటల్ లాస్ అవుతుంది. ఇది 3వ ఆర్డర్. ఆర్డర్ అయితే నేను పెట్టలే. ఆర్డర్ నేనైతే నాకైతే వద్దు కూడా. నాకైతే వద్దు. అంత నోట్లో పెట్టుకొని ఒకటేసారి కేక్ అది కాదు. కావాలంటే 20 రూపాయలు ఇస్తా, 20 రూపాయలు తీసుకో. ఎట్లా కనబడుతున్నాను? 20 రూపాయలు టిప్పే మేము 300-400 తీసుకుంటాం. అంతా 3500 అది తక్కువ. ఎక్కడ నుండి తేవాలి అమౌంట్? ఎక్కడ నుండి వెళ్ళినాడు? నోట్లో పెట్టుకుని నమిలినప్పుడు తెలియదు. ఎక్కడ నుండి వెళ్ళినాడు? నోట్లో పెట్టుకుని నమిలినప్పుడు తెలియదు. నాకు వద్దా? ఎవడు చెప్తాడు? ఎవడు చెప్తాడు? ఇంకోటి, నేను ఇప్పుడు వేరే సినిమా యాక్టర్ దగ్గరికి పోతాను. ఆయన కూడా కేక్ ఆర్డర్ ఇచ్చినాడు. వెళ్ళి ఇచ్చుకోండి. ఇచ్చుకోండి అంటే దీని డబ్బులు నేను ఎందుకు ఇస్తా? నువ్వే కదా తినింది. టేస్ట్ చూడమని ఇచ్చారు అంతే, నేను ఆర్డర్ చేయలే. నువ్వు ఆర్డర్ చేయలే. ఉత్త పుణ్యం తినేసినావు. సిగ్గు శరం లేకుండా తినేసినావు. సిగ్గు శరం లేకుండా తినేసినావు. ఉద్దరికి వచ్చిందని తినేసినావు. మళ్ళా ఉద్దరికి వచ్చిందనే తీసినావు. తిన్నావు కదా. చూడమ్మా, హాఫ్ డ్యూటీలో దిగినానంటే కథ వేరే ఉంటుంది. దయచేసి డబ్బులు కట్టు. తిన్నావు, నీ కడుపు కంటది. మళ్ళీ చెప్తాను, చాలా చెప్పిస్తాం. మళ్ళీ మామూలు చెప్పి మేము. అర్థమైందే? మళ్ళా పురుగులు పడుతుంది నీకు. అర్థమైందే? నువ్వు ఏంది పోతే పోయింది అంటే నువ్వు ఎంత తిట్టినా తిట్టి వెళ్ళిపోతాడులేనే అనుకుంటున్నావు కదా. డబ్బులు కట్టు, లేదా మొబైల్ ఇచ్చి నోవోటల్ మొబైల్ దాకా వెళ్ళకండి మీరు. నువ్వు మొబైల్ ఇచ్చి నోవోటల్ 20 రూపాయల కేకు, 4600 రూపాయలు GST 1600 కేక్, నీకు 220 రూపాయల కేక్ కోసం వచ్చిన.
నాకు తెలియదు కూడా కాస్ట్ ఎంత అని. ఎవరు మళ్ళీ నీ కాస్ట్ తెలియనప్పుడు క్వాలిటీ తెలియనప్పుడు నువ్వు ఎందుకు రివ్యూ ఇస్తాను? క్వాలిటీ అయితే బానే ఉంది కదా, మరి ఆ క్వాలిటీ నేనైతే ఆర్డర్ పెట్టలే. నువ్వు ఎంత అనుకున్నావు? అది ఎంత అనుకున్నావు? 20 రూపాయలు 30 రూపాయలు కేక్ అనుకున్నా నేను. తప్పు ఎవరు తప్పుడు? సోషల్ సర్వీస్ చేస్తున్నారు మామూలుగా కేకులు పంచి సోషల్ సర్వీస్ మేము మాకంత తినింది గాసారం పట్టింది మాకేమన్నా, మాకంత తినింది గాసారం పట్టింది మాకేమో. డబ్బులు ఇస్తావా సెల్లు కుదవ పెడతావా? లేదు సెల్ ఏమన్నా ఏవి ఏమన్నా. మళ్ళీ ఎందుకు తింటావు? మళ్ళా బాగుంది కాబట్టి ఎంత బాగుంది కాబట్టి మేము అమ్ముతున్నాం ఆ రేటుకి. సోషల్ సర్వీస్ చేశారు. సోషల్ సర్వీస్ ఏం స్వామి? సోషల్ సర్వీస్ అంటే ఏదో అన్నం పెడతారు, తిని పెట్టమని తిని పెడతాను. ఏం తిని పెడతావు అంటే నువ్వు ఉద్దరు తినేకి ఎన్నెన్ని తింటా అంటావు? సోషల్ సర్వీస్ ఎవరు నువ్వు కేకులు తినే సోషల్ సర్వీస్ ఎట్లయితుంది? నాకు తినే సోషల్ సర్వీస్ ఎట్లయితుంది? నాకు అర్థం కాదు. టేస్ట్ అయితే బాగుంది, నేనేం చేయమంటావు? డబ్బులు కట్టు. టేస్ట్ అయితే బాగుంది, నేనేం చేయమంటావు? డబ్బులు కట్టు. సెల్లు బిక్కపోతా రావు చెప్తా. ఇట్లా పనులు చేస్తే చాలా లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది. లైఫ్ పోయింది ఆల్రెడీ. ఇంకా పోతుంది, చెడిపోతుంది, అంకనాగిపోతుంది. కాదు నువ్వు తిన్నావు, కడుపులోకి పోయిందే వానేమో వాళ్ళ సొమ్ము తిన్నాము, వాళ్ళ కేక్ తిన్నాము, వానేమో వాళ్ళ కంపెనీ ఏమవుతుంది, వాళ్ళు గూడ్చిపోతారే, వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇద్దాం అనేది పర్ఫెక్ట్ అన్నా. కేకులు పంచే సోషల్ సర్వీస్ ఆడు నాకు అర్థం కాలే. మాకు సోషల్ సబ్జెక్టులు కూడా ఎప్పుడు చెప్పలేదు కేకులు పంచుతారు. సోషల్ సర్వీస్ చేస్తుంటారు టేస్ట్ గురించి వాటి గురించి అని మీరు తెచ్చి ఇచ్చారు ఆర్డర్. అది బయట నుండి ఆర్డర్ నవ్వట్ల నుండి అన్నారా? అంత నవ్వట్ల నుండి మేము ఎక్కడ ఆర్డర్ చేయగలం? పక్కన బ్యాగ్ ఉంది తెచ్చుకోలేమా నడిచెల్లి? అట్లాంటావా? తెచ్చుకోలేమా నడిచెల్లి? అట్లాంటావా? అందుకే ఇట్లా ఉద్దరుగా తింటారు, ఫ్రీగా తింటారు అని చెప్పి కంపెనీ వాళ్ళు కేక్లో పురుగుల మందు కలిపి తీసుకొచ్చి ఫ్రీగా ఇస్తారు. కేక్లో పురుగుల మందు కలిపి తీసుకొచ్చి ఫ్రీగా ఇస్తారు. ఎలా కనిపిస్తున్నాను బ్రో నీకు? ఇలాంటివన్నీ తెచ్చి అంట కడుతుంటారు, అలాంటి వంట కడుతుంటారు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఏమి ఫ్రీగా వస్తే పురుగుల మందు కూడా వస్తారు కదా. ఫ్రీగా వస్తుంది కాదు, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. అందులో పురుగుల మందులు కలిపి విషాలు కలిపి జనాలు చంపడానికి చూస్తుంటారు. ఎవరు ఇట్లా జనాలు బతికినా ఉంటే చచ్చినా ఒకటే, ఇట్లా జనాలు బతికినా ఉంటే చచ్చినా ఒకటే. ఎందుకు బ్రో? ఎవరు మొబైల్ పురుగుల మంది కలపలేదులే కానీ ఇక్కడ నువ్వు పురుగుల మంది కలిపినా కూడా నువ్వు పెద్ద పట్టించుకునేదట్లేవు. డబ్బులు ఇవ్వను, మొబైల్ కూడా ఇవ్వను. ఏం చేసుకుంటారు చేసుకోండి. ధర్నా కూర్చుంటావు, కూర్చోండి. సీరియస్ భారీ ఉంటుంది ధర్నా. నేను కూర్చుంటా. ఏదైనా నీకేం నష్టపోయినావని? నేను నష్టపోయాను కదా. బాగా కేక్ మెక్కినావనే? కేక్ మెక్కాను కదా, జరగాలని కూర్చుంటావు. కేక్ లో పురుగుల మంది కలిపాము. ఎవరు కలిపినారు? మీరే. పురుగుల మంది కూడా నీకు బాడీకి పని చేసేటట్లా కనపడలేదు. పురుగుల మంది కూడా నీకు బాడీకి పని చేసేటట్లా కనపడలేదు. కూడా పని చేస్తాం. చెల్లిదే ఏమని బ్రో? సాంగ్ ఎక్కిస్తా బ్లూటూత్ లో. నాకు ఏ వద్దు. ఐస్ క్రీమ్ ఇది మన కేక్ సాంగ్ ఒకటి క్రియేట్ చేయి. ఏమని బ్రో? కేక్ సాంగ్ ఎక్కిస్తాం బ్రో నీకు. ఏమని బ్రో? నా దగ్గర మొబైల్ లేదు, అయినా మొబైల్ వాడట్లే. ఇదేంది? అది మొబైల్ కాదు. నేను అప్పుడే అనుకోవాల్సింది. నేను ఏదో మోడల్ అనుకున్నా కూడా నువ్వు మోడల్ టైప్ కాదు. మొబైల్ కాదు అది. టైం అవుతుంది. అది ఏదో మొబైల్లో డబ్బులు ఏదో ఒకటి బంగారం ఉంగరం నన్ను కావాలంటే ఏం చేసి గడిపోయినకు తినేకి? ఏం చేసి గడిపోయినకు తినేకి? ఏదో నొట్టికెళ్ళండి అప్పుడు సతాయికు డబ్బులు. నాది లేదు బ్రో. సర్లే ఫోన్ పే బ్రో. సర్లే ఎంత ఉందో చూడు ఫోన్ పేలో. లేదు ఫోన్ పేలో రూపాయలు లేదు నా దగ్గర. ఫోనే లేదు. సర్లే 40-50 ఇస్తాను కదా నీ. చిల్లర ఉంది, కావాలంటే చిల్లర ఇస్తా. అంటే నువ్వు 40 రూపాయలు కూడా ఇవా? 4600 కేక్ తిని చిల్లర 20 రూపాయలు ఉంది, చిల్లర తీసుకుంటా. ఎట్లా కనబడతాను తమ్ముడు? మేము బీచ్ రోడ్ కాదు, బీచ్ రోడ్ లో కేక్ షాప్ పెట్టుకొని చిల్లర తీసుకునే వచ్చినామా? మరి ఏంటి బ్రో? మరి మా దగ్గర ఇవే ఉన్నాయి, తీసుకెళ్ళండి చిల్లర. నీకు చాలా జోక్గా అనిపిస్తుంది. జోక్ ఎందుకు? మేము ఎంత రెంట్లు కడతానామో, మేము ఎంతమంది స్టాఫ్ని పెట్టుకున్నామో, మా ఎంత కష్టపడి ఆ కేక్ తయారైంటుందో నువ్వు తీసుకోవడం లేదు. మీరు సోషల్ సర్వీస్ చేశారు, ఆ సోషల్ సర్వీస్కి నేను 20 రూపాయలు ఇస్తున్నాను, ఓకేనా? సోషల్ సర్వీస్ అంటే ఏం చెప్పు? ఫ్రీగా పంచడం. ఫ్రీగా పంచితే ఫ్రీగా పంచితే దానికి మళ్ళీ అమౌంట్ అడుగుతుంటారు మీరు. ఫ్రీగా పంచితే సోషల్ సర్వీస్, డబ్బులు పంచితే ఆర్డర్. మీరు ఏం ఆర్డర్ అయ్యా నాకు చెప్పలేదు కదా. ఏది తీసుకో చెప్తా. దేనికి తీసుకో చెప్తా? చెప్పు. మీ మీద ఊరికి అట్లా చెప్పినాంలేండి. యాక్చువల్ కంపెనీ ఫ్రీగానే ఇస్తుంది. చెప్పండి ఎట్లుందో కేక్ ఈసారి కొద్దిగా బలంగా చెప్పండి. కేక్ అయితే సూపర్గా ఉంది, హైలైట్గా ఉంది. గట్టిగా ఫీల్ అయ్యి. కేక్ అయితే సూపర్గా ఉంది. ఈడు సిగ్గులేనివాడు కేకు ఉద్దరపుణ్యంగా తిని అని
మూతికంతా కేక్ పూసుకొని డబ్బులు ఇవ్వకుండా చిల్లర 5 రూపాయలు 10 రూపాయలు 10 రూపాయలు ఇస్తా అని నా ముఖానికి కొడుతున్నాడు చిల్లర తీసి. చేతిలో చూడండి చిల్లర పెట్టుకొని ఎట్లా తిరుగుతున్నాడు. మెక్కిన నమిలి పెట్టినాడు అంత కేక్ అంతా. ఈ దుర్మార్గుని వదలొద్దండి. ఏది పద్ధతి? ఎవరైనా షాపుల్లో కేక్ కోసం వచ్చినా కేక్ కోసం వచ్చినా కాలుతుందా? ఏం పద్ధతి ఉండదు. జనాలకు చెప్పుకుంటా నా బాధ. మోసం చేసినావు కాబట్టి మీరే ఇచ్చారా? ఏది అదే చెప్పు. చేతిలో బిల్లు కూడా ఉంది చూడండి. బిల్లు పట్టుకున్నాడు. బిల్లు 3600 అయితే 30 రూపాయలు కూడా చేతిలో చిల్లర లేకుండా నా చేతికి ఇస్తున్నాడు. 5 రూపాయలు కేక్ తెచ్చారు. 5 రూపాయలు కేక్ తెచ్చి 3500 4500 ఎక్కడ నుండి తేవాలి నేను? అదే చిల్లర ఇస్తున్నాను, చిల్లర తీసుకో. చూడండి ప్రజలు ఎంత భయంకరంగా ఉన్నారో, ఎంత నీచులు ఉన్నారో ఇప్పుడన్నా ప్రజలు గమనించాలా. ఈ వ్యక్తిని నిజం చెప్తాను, ప్రతి బేకరీ బయట ఇంక చాలు చాలా ఎక్స్ట్రాలు మాట్లాడు. ఎవరు ఎగస్ట్రాలు మాట్లాడక 3500 కేక్ ఊరికే మా ఇచ్చిపోతావా? 3500 కేక్ ఊరికే మా ఇచ్చిపోతావా? నువ్వు మూతి తుడుచుకునే ఇచ్చినావు అనుకో కేక్. ఈ వ్యక్తి ఫోటో తీసి ప్రతి బేకరీ కాడ పెట్టండి. లేదు 20 రూపాయలు కావాలా వద్దా? ఎవరు 20 రూపాయలు నువ్వే పెట్టుకో, నువ్వే బతుకో. ఈ పిల్లోని బ్యానర్ కట్టిస్తాను ప్రతి బేకరీ కాడ. ప్రతి మీరే తీసుకోండి. ఏంది మీరే తీసుకోండి. ఏంటి తీసుకుంటాం బిల్లు? తీసుకోండి. నీ ఇట్లా నీచుని కఠినంగా శిక్షించాలని చెప్పి ప్రతి ఎగ్ పఫ్ తిన్నంగా రానికపోతే ఏం చేస్తావు? ఫ్రీగా తినిండదు నువ్వా నేనా? ఫ్రీగా మెక్కింది నువ్వా నేనా? ఎవరు ఫ్రీగా? ఒక్క నిమిషంలో కేక్ అంతా ఊడ్చి పడేసినాడు ప్రజల్లారా. ఫ్రీగా ఉద్దరికి వస్తే ఫెనాయిల్ కూడా తాగేటట్లున్నాడు. ఈ పిల్లని ఖచ్చితంగా మీరే బుద్ధి చెప్పాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటా. నీ పేరు, నీ అడ్రస్ చెప్పు. లేదు అడ్రస్ చెప్పను, పేరు కూడా మర్చిపోయాను. లేదు పేరు అశోక్. మెమరీ పవర్ మామూలుగా ఉండదు. ఈడ అర్థమైందా? పేరు అశోక్. ఈడ బర్రెలు కాస్తా అంటాడు. బర్రెలే కదా కాసేది. మీరే మొత్తం అంతా మీరే ఈ పిల్లోని కొద్దిగా చూసుకొని కఠినంగా శిక్షించే విధంగా చూసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఎవరు 5 రూపాయలదే 20 రూపాయలు. ఈడ కేక్ 10 రూపాయలకి అమ్ముతాడు చూడ బేకరీలో. అదే తెచ్చింది ఇది బిల్లు దాన్ని కాదు. 10 రూపాయల కేకే. నువ్వు బాగా నచ్చిందన్నావు కాబట్టి ఈసారి కొనుక్కోవాలనుకుంటే ఎవరు ఏడిగిస్తారు? 3500 అన్నావు. ఎవరు అండ మా టెక్నిక్. బయట కొనుక్కొచ్చి లోపల అమ్ముతాను. నీకు చెప్పినా కదా అడ్రస్. ఆ బేకరీలో పోయి కొనుక్కో. 10 రూపాయల కేక్ అడితే 1000 ఇస్తా. ఎవరు సిగ్గు లేదు అడిగేకి చిల్లరా? సంపాదించుకోలేవా? ఏంది డబ్బులు? ఫోటో ఉందా దీంట్లో? నీ ఫోటో ఉందా? గాంధీ బంధువా? సోషల్ సర్వీస్. నా 10 రూపాయలు నాకు ఇచ్చే. ఆర్మెంట్ ఏంటి 10 రూపాయల గురించి? నీకంటే నేను పెద్ద పొడి చిల్లర. అర్థమైందా? 10 రూపాయలు చిల్లర తీసుకున్నాను. పదామరా బేకరీ కాడ ఇద్దరు 10 రూపాయలు ఏదో తిందాము వద్దాము. వద్దు, నేను ఆల్రెడీ తినేసాను. నువ్వు వెళ్ళి తిన. అదే 10 రూపాయలు తిన్నావు. ఉద్దరగా సిగ్గు లేకుండా తిన్నావు. ఎవరు ఎంత ఇచ్చినావు? 20 రూపాయలు ఇచ్చా. ఎవరికి ఇచ్చినావు? నాకేడు ఇచ్చినావు? నువ్వు 20 జోబిలో లేదు రూపాయి నీతో. తీసుకున్నా. ఎవరు తీసుకున్నారు? 20 రూపాయలు తీసుకున్నావు. నేనా? 20 10 రూపాయలు ముట్టే టైప్ కాదు తమ్ముడు. గుర్తు పెట్టుకో. చెక్కులు రాసి ఇచ్చే టైపు. ఎవరు? నేను తీసుకోలే. నువ్వెప్పుడే తీసుకున్నావు? నేను తీసుకోలే. తీసుకున్నా. నీ జోబి చూపించు. ఏంది జోబిలో చిల్లర చూపించు. ఎవరు ముష్టోళ్ళకి వేసేకి కావాలా? కావాలి ఇచ్చే పని. ముష్టోళ్ళకి 3 రోజులు అయిద్దని చెప్పి ఇంట్లో చెప్పినారు. కింద పడింది, నువ్వే తీసేసుకో. ఓకేనా? ఇప్పుడు ఆ బేకరీ కాడ కూర్చోయింటారా? బేకరీ కాడే కూర్చోయింటా. చిల్లర కోసం వస్తావు కదా? నేను రాను కదా. ఎవరు? నా డబ్బులు నాకు ఇచ్చే బ్రో. డబ్బులు నాకు ఏంది డబ్బులు? ఇచ్చింది రూపాయి 14. ఏం పెద్ద ఏం బంగారు బిస్కెట్ లేను. గుడ్లో కొట్టేసుకొని వచ్చినట్లు అంత రూపాయి 2 రూపాయల 2 నీ మీద కంప్లైంట్ ఇస్తా. గుడ్లో లేపుతావు నువ్వు చిల్లరా? ఏం డబ్బులు? ఎవరైనా చూస్తే నువ్వేదో పెద్ద కట్ట ఇచ్చినావు అనుకుంటారు. రూపాయి 12 మాట్లాడతావు బేకరీ కట్టరా? ఏంది? నువ్వు రాకపోతే రాదు, నేను ఆడే ఉంటాను. రాదు.
కేక్ ఎవరికి ఇచ్చారు? డబ్బులు ఎవరికి ఇచ్చినావు? మీకే ఇచ్చా. మీకే ఇచ్చినా? నాకేమలే. నాకే ఇచ్చా. మీకే ఇచ్చినా? నాకేమలే. నాకే సర్లే ఫోన్ చేస్తున్నారు ఇంట్లో ఎగ్ పఫ్ తీసపోయి పోయిస్తా. నా డబ్బులు నాకు ఇచ్చా బ్రో. నేను అట్లే పోలు తలకాయ పొగలు కొట్టుకొని నాకు నేను చచ్చిపోయే రకం. కొట్టుకో ఎవరు? నీ ప్రాణం ఈ పోతే నాదే పోలు పోదు కదా. కాదు, వేరే 60 కిలోమీటర్ల ఆపక్కుంది అది. వేరే 60 కిలోమీటర్ల ఆపక్కుంది అది. లే ఇలాగా ఏంది డబ్బులు ఇవ్వు బ్రో. చేస్తాను వేళ మరి నా డబ్బులు నాకు ఇచ్చే. చేస్తాను వేళ డబ్బులు నాకు ఇచ్చే బ్రో. ఎంత ఇచ్చినావు నువ్వు? ఇచ్చే 20 రూపాయలు. 20 రూపాయలకి వేస్తున్నావు నువ్వు. చెయ్యి ఇవ్వు బ్రో. కేక్ ఇచ్చిందని నేనే మేలా. కేక్ ఎవరికి ఇచ్చారు బ్రో? ఎవరికి ఇచ్చినా? నాకేమలే. నువ్వు తినలే. సోషల్ సర్వీస్ అది. ఏది? ఫ్రీగా ఇచ్చింది. నేను నువ్వు డబ్బులు తీసుకున్నాను. నువ్వు మ్యాక్స్ సర్వీస్ డబ్బులు ఇవ్వండి బ్రో. ఏది? చిల్లర బ్రో. చూస్తే జనాలు నవ్వు. నీకంటే సిగ్గు లేదు, నాకన్నా ఉండాలి కదా. దేనికి 20 రూపాయలు సిగ్గు లేదు? కొట్లాడుకుంటారు ఇద్దరు. లేదు బావ, నా 20 నాకు ఇచ్చే బ్రో. సిగ్గు నాకు కాదు, ఎంత రోజు కాసుకున్నా? క్లాస్ గుండు 20 రూపాయలకి ఏది చిల్లర పని అంతా చూస్తే జనాలు ఏమనుకోవాలా? ఏమనుకుంటే అనుకోనే. నీతో పాటు నేను అదే అనుకుంటారు. నా కష్టపడితే వచ్చిన బాబీ. ఏం పని చేస్తాను 20 రూపాయలు? ఏంటి? ఏం పని ఏదో చేస్తావు? పని చేస్తాను. అలా బర్రెలు కాచో లేదు పాలు పిసుకో ఏవో చేస్తాను ఆ డబ్బులతోనే. ఇవ్వండి ఆ డబ్బులు ఇచ్చి చిల్లర ఇచ్చి. నీది ఎట్లా లాగాలో నేను రాగుతాలే కానీ నా ఓబ్లేసినా అద్దో ఆడ ఓబ్లేసన్ అద్దో ఆడ ఓబ్లేసన్ ఓబ్లేసన్ పోతావురా రే, నాశనం అయిపోతావు.